కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో కాసుల వర్షం కురిసింది. 35 రోజుల హుండీ లెక్కింపులో ఏకంగా 2,97,95,990 రూపాయల ఆదాయం సమకూరింది. గత లెక్కింపుతో పోలిస్తే రోజువారీ సగటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. భక్తుల కానుకలతో పాటు భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజుల హుండీ లెక్కింపులో స్వామివారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365 ఆదాయం వచ్చింది. అన్నప్రసాదం హుండీల ద్వారా మరో 1,16,02,625 రూపాయలు సమకూరాయి. దీంతో మొత్తం హుండీ ఆదాయం 2,97,95,990 రూపాయలకు చేరింది. గత హుండీ లెక్కింపు రోజుకు సగటున 7,93,823 ఆదాయం రాగా ఈసారి రోజువారీ సగటు ఆదాయం 8,51,314 రూపాయలు పెరిగింది. దీంతో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా సుమారుగా 2,97,95,990 రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది. మరియు బంగారం 18 గ్రాముల 900 మిల్లీలు, 1 కేజీ 24 గ్రాముల వెండి రావడం జరిగింది. మరియు 15 దేశాల నుండి విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు, సేవకులు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ట్రస్టీలు సిస్టా కుటుంబరావు, అలాగే వి సుందర శ్రేష్టావతారం, మస్కబల్ త్రిమూర్తులు వగైరాలు పాల్గొన్నారు. ఇవి కాకుండా మరి గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.